అవుతున్నాము అనేది వాళ్ళు క్లియర్గానే చెప్తున్నారు. వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకున్న పై అధికారుల నుంచి ఉన్న ఒత్తిడి, ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఎలాగా ఉంటున్నాయి. అలాగే దారి పొడుగునా జగన్ కోసం ఎక్కడికక్కడ కార్యకర్తలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. 10:30కి బయలుదేరిన జగన్ ఇప్పుడు దాదాపుగా 1 గంటకు కూడా అంబటి నివాసానికి చేరుకోలేదు. దారి పొడుగున మనం చూసుకుంటే ఎక్కడికక్కడ క్యాడర్ కావచ్చు, తర్వాత వాళ్ళందరూ కూడా జగన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే జగన్కి ఇక్కడ ఎదురు నిలబడుతున్నారు, ఎదురు ఆహ్వానం పలుకుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉంది అనేది కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడికి లోపలికి రావడానికి కూడా కొంత సీనియర్ నేతలకు కూడా ఇబ్బందికరమైన అంశంగానే ఉంది. ఒకవైపు కార్యకర్తలు, పోలీసులు ఇవన్నీ దాటుకొని అంబటి నివాసం దగ్గరికి రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. కారణం కూడా ఏంటంటే ఎక్కువ జనాలు రావడం, తర్వాత పోలీసు కూడా కొంత వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మనోజ్. బట్ మరో గంటకి దాదాపుగా 2 గంటల ప్రాంతంలో 1:30 ప్రాంతానికి అంబటి నివాసానికి చేరుకోవచ్చు అని ఒక సమాచారం అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కుటుంబ సభ్యులనే పరామర్శిస్తారు. తర్వాత జరిగిన ఏదైతే దాడి జరిగిందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా చూసే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా ఆయన ఈరోజు తన కార్యక్రమాన్ని చూస్తారు. తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే అంబటి నివాసం దగ్గరే ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారు మనోజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటుగా లోపలికి అంటే అంబటి నివాసం వరకు ఎంతమంది అనుమతించారు పోలీసులు? ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైతే పరామర్శకు వెళ్తూ ఉంటారో కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. సో ఎన్ని వాహనాలకు అనుమతి ఉంది, ఎంతమంది లోపలికి వెళ్ళొచ్చు, అంబటి నివాసం వరకు జగన్మోహన్ రెడ్డి ఎంతమందితో చేరే అవకాశం ఉంది? అయితే జగన్ కాన్వాయ్ బయలుదేరిన తర్వాత ఇంచుమించు గుంటూరు దగ్గరికి రాగానే ఆల్మోస్ట్ వాళ్ళు జగన్ కాన్వాయ్ని మాత్రమే లోపలికి వచ్చారు. వెనకాల ఫాలో అవుతున్న వాహనాల మొత్తాన్ని పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టి క్లోజ్ చేసిన పరిస్థితి. కేవలం 8 వాహనాలు మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి. వెనకాల నుంచి ఫాలో అవుతున్న అంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు కూడా కొన్ని వందల వాహనాలు వెనకాల ఫాలో అయ్యాయి. వాటన్నిటిని కూడా చెక్ పోస్ట్ ఎక్కడికక్కడ ఆపి వాటిని ఎవరిని కూడా ముందుకు రానివ్వలేదు. అంటే కేవలం జగన్ ఉన్న వాహనాలు ముందు ఎస్కార్టు, ఆ తర్వాత ఉన్న 2-3 వాహనాలు, వెనకాల ఉన్న 3 ఇంపార్టెంట్ వాహనాలు తప్పితే మొత్తం 8 వాహనాలు మాత్రమే జగన్ వాహనాలని గుంటూరులోకి అనుమతించారు. అయితే ఆ వాహనాలు కూడా ఇక్కడికి రావడానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. దారి పొడుగున జగన్ అభిమానులు ఆయనకి ఎదురొస్తున్నారు. దాంతో కాన్వాయ్ చాలా స్లోగా రన్ అవుతుంది. దాదాపుగా మామూలుగా సాధారణంగా చూసుకుంటే ఒక 45 నిమిషాల్లో విజయవాడ నుంచి ఇంటికి చేరుకోవచ్చు, అంబటి ఇంటికి. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో దాదాపుగా 3:30 గంట జరుగుతున్నా ఆయనకి ఇంకా విజయవాడలోకి, గుంటూరులోకి, తన నివాసం దగ్గరికి రాలేని పరిస్థితి. ఇప్పటికీ కొంతమంది సీనియర్ నాయకుల్ని లోపలికి అనుమతించారు. అయితే ఇంట్లో ఎంతమంది అనుమతిస్తారు, ఎంతవరకు ఇస్తున్నారు అనే దానికి ఇంకా లెక్కలేదు. ఇంకా జగన్ కార్యకర్తలు లేకపోతే వైసీపీ కార్యకర్తల నాయకులు వాళ్ళే రిస్ట్రిక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంతవరకు అయితే పోలీసు రిస్ట్రిక్షన్స్ ఉంది. ఇంతవరకు ఎవరిని పంపించాలి, ఎవరిని పంపకూడదు అనే దాని మీద కొంత రిస్ట్రిక్షన్స్ ఉంది. కానీ జగన్ వాహనాలు ఒకసారి లోపలికి వచ్చే ప్రయత్నం జరిగితే ఒక్కసారిగా ఇక్కడున్న జనాలందరూ కూడా లోపలికి వచ్చేస్తారు. ఇక ఈ బ్యారికేడ్లు ఏవి నిలబడే పరిస్థితి కనపడడం లేదు. బట్ ఈ ఫోర్స్ ఇంతవరకు అయితే ఆపగలుగుతుంది. ఆ టైంలో ఏం జరగబోతుందో కూడా తెలియదు. లోపలికి అంబటి నివాసంలోకి ఎంతమందిని అలౌ చేస్తారో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే అంబటి నివాసానికి కొంతమంది నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్న ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది ఇంట్లో ఉన్నారు, కొంతమంది పైన ఆయనకు సంబంధించిన ఆయన్ని రిసీవ్ చేసుకునే దానికి అంతా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంబటి నివాసానికి గేట్లు కూడా వేశారు. చాలా సీరియస్గా ఉంటే బహుశా జగన్ వచ్చే టయానికి ఎన్ని వాహనాలు లోపలికి వస్తాయనేది కూడా తెలియని పరిస్థితి. బట్ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గోడలు దూకి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చారు, వాళ్ళందరినీ కూడా నివాసంలో ఉంచారు. కొంతమంది నాయకులు పైన ఇంటి మీద ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే దాదాపుగా 3:30 గంట నుంచి తన విజయవాడ నుంచి గుంటూరు చేరుకునేదానికి 3:30 గంట సమయం పడుతుంది. అంతమంది పబ్లిక్ ఆయన్ని రిసీవ్ చేసుకునేదానికి దారి పొడుగున వస్తున్నారు, వాహనాలని ఆపుతున్న పరిస్థితి. గుంటూరులోకి వచ్చేసరికి కేవలం 8 వాహనాలను మాత్రమే అనుమతించారు. విజయవాడ నుంచి చాలా పెద్ద వాహన శ్రేణితో ఆయన బయలుదేరారు. అయితే
ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆ చెక్ పోస్టులో వెనకున్న వాహనాలని ఎక్కడికక్కడ ఆపుతూ పోలీసు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి, అంటే గుంటూరులోకి ప్రవేశించిన తర్వాత కూడా అంబటి ఇంటికి రావడానికి కూడా దాదాపుగా 1.5 గంట సమయం పడుతుంది. ఇంకా దాదాపుగా 3 గంటలు అయింది, 2.5 గంట దాటి 3 గంటలు అవుతోంది. ఇప్పుడు కూడా ఆయన చేరుకోలేకపోయారు. దారి పొడుగున కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన రిసీవ్ చేసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ కానీ చూసుకుంటే ఇంటి ముందు కూడా ఎవరిని అనుమతించలేదు. కొంతమంది ఇంపార్టెంట్ నాయకుల్ని మాత్రం కొంత లోపలికి వచ్చారు, కొందరు గోడలు దూకి వచ్చారు, పక్కన ఈ గోడలు దూకి కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి. మహిళలు కూడా గోడలు దూకి మరి అంబటి ఇంటి దగ్గరికి వచ్చిన ప్రయత్నం అయితే చేశారు మనోజ్. ఇంకొక కొంత సమయం అయితే పట్టేది, ఇంకా దాదాపుగా ఒక 45 మినిట్స్ సమయం పడుతుంది జగన్ అంబటి ఇంటికి చేరుకునే టైంకి. అయితే ఆ సమయంలో ఏం జరగబోతుంది అనేది కొంత టెన్షన్ ఉంది. ఒకసారిగా ఈ బ్యారికేడ్స్ తెరిచి తన వాహనానికి అనుమతి ఇచ్చినప్పుడు బయట ఉన్న క్యాడర్ కావచ్చు, బయట ఉన్న అభిమానులు కావచ్చు, మొత్తం కూడా లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అక్కడ కొంత, ఎందుకంటే మాజీ మంత్రి సుచరిత ఇతర నాయకులు కూడా లోపల రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కింద పడిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ చూసాం. సో అంత క్రౌడ్ ఇక్కడ గ్యాదర్ అయిన పరిస్థితి అయితే కనబడుతోంది మనోజ్. రైట్. సో థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రాకతో గుంటూరు జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతుంది. ఇక్కడెక్కడ బార్కెడ్లు ఏర్పాటు చేశారు, భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంబటి కుటుంబాన్ని, ఎక్కడైతే ఆయన ఇంటిపై దాడి జరిగిందో ఆ నివాసానికి వచ్చి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి దారి పొడవునా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల నాయకులు చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ బార్కెడ్లు ఉన్నాయి. మరో గంట సమయం పట్టే అవకాశం కనబడుతోంది. ఈ గంట సమయంలోనే, అంటే డైరెక్ట్గా వస్తే చాలా ఈజీగా వచ్చేయచ్చు, కానీ ఈ జనం తాకిడితో ఆయన రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనబడుతోంది. ఇక మార్గ మధ్యలో మీరు లైవ్ విజువల్ చూస్తున్నారు, కెమెరా 1 అండ్ కెమెరా 2కి సంబంధించి. సో పైన విజువల్లో ప్రజెంట్ అంబటి నివాస్ నగర్ సిచ్యువేషన్ ఏంటనేది, తర్వాత కింద విజువల్లో జగన్ మోహన్ రెడ్డి వస్తున్నటువంటి కాన్వాయ్ అది